అంటే సినిమా సక్సెస్లో ఎడిటర్ పాత్ర ఎంత ఉంటుందండి? సార్ ఎడిటర్ ఇంకోటి అంటే చెప్పనండి, ఎడిటర్ చేసేది ఎంత కదండి, డైరెక్టరు స్క్రిప్ట్ మైండ్లో పెట్టుకుని చేయాలి. ఇంకోటి డిఓపి తీసిన షార్ట్ బ్యూటీని ఎత్తికి మేము చేయాలి. ఆర్టిస్ట్ది చేసేది మళ్ళీ ఎత్తికి అంత కొన్ని ఉంటాయి, అదే బ్యూటీ ఉన్నాయి. ఇప్పుడు ఫైట్ ఉంటుంది, ర్యాంప్ స్లో, హీరో ఎలివేషన్స్ చేయడానికి హీరో సైడ్ నుంచి చూడాలి. ఓకే, డిఓపి సైడ్, మళ్ళీ డైరెక్టర్ సైడ్. ఇది కాకుండా మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్కి స్పేస్ ఇస్తున్నాం లేదా మ్యూజిక్ మైండ్లో పెట్టుకుని చేయాలి. మళ్ళీ సౌండ్ ఎఫెక్ట్స్ కొన్ని కట్లు ఉంటాయి, సౌండ్ మీద కట్ చేస్తాం మేము. అదే అవి ఏంటంటే అక్కడ మన సౌండ్ వేసి సౌండ్కి స్పేస్ ఇవ్వాలి. అందరి గురించి ఆలోచించి పనిచేసేవాడు ఎడిటర్ అండి. అది ఈ సినిమాకి సీజీ వర్క్ కూడా ఉంది కదా? ఆ సీజీ మాకు అన్ని లైవ్ అండి, చిన్న లైవ్ సీజీ. ఏంటంటే రోపులు ఈ అయ్యే ఉన్నాయి, గ్రీన్ మ్యాట్లు ఏమీ లేవు, అన్ని లైవ్ షాట్స్. సాధారణంగా సీజీ వర్క్ చేయాల్సి వస్తే అది మరి మీ ఎడిటర్లే చేస్తారా, దానికి డిఫరెంట్ అది వింగ్? అది విఎఫ్ఎక్స్ వేరే టీం ఉంటుందండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి వాళ్ళు ప్రీ ప్రొడక్షన్లో కొన్ని సీజీ షాట్స్ అనుకుంటారు, ఎడిట్ అయిపోయిన తర్వాత మనకి ఎవరైతే సీజీ ఫాలో అయ్యే అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారో మనకు చెప్తారు, సార్ ఇక్కడ సీజీ అనుకున్నాం సార్ మీ ప్రీ ప్రొడక్షన్లో. అవునా సార్ ఎక్కడ అంటే మేము డిస్క్రిప్షన్ కూడా రాస్తాం పైనే. ఓకే, సీజీ 1 షార్ట్ 1 అలా రాయకుండా పైన విజువల్ పైనే సీజీ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇక్కడ ఏమి చేయాలి అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి టైప్ చేసి డిస్క్రిప్షన్ ఇస్తాం. ఓకే, అది ఇంకా సీజీ వాళ్ళకి వెళ్తుంది. ఇంకా వాళ్ళు చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఏంటంటే టేబుల్ మీదకి వస్తుంది, లెంత్ చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇచ్చింది 20 ఫ్రేమ్లు అనుకోండి, వాళ్ళు 15 ఫ్రేమ్లు ఇచ్చారు అనుకోండి, 5 ఫ్రేమ్లు తగ్గిద్ది. అందుకని ఫస్ట్ ఎప్పుడైనా ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా ఫస్ట్ మనకి టేబుల్ మీదకి వచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేసుకుని ఫైనల్ అవుట్పుట్ తీస్తే బెటర్ అండి. ఓకే, ప్రాబ్లం ఉండదు మనకి ఎక్కడ, ఎందుకంటే భయం కూడా ఉండదు. ఏమో నాన్సింగ్కి వెళ్ళిందా ఏంటో ఆ భయం కూడా లేకుండా మనం ఎక్కడ టేబుల్ మీద చూసుకుంటాం, ఏమైనా వచ్చిందా ఇమీడియట్గా వెళ్ళి మనం మార్చుకోవడానికి టైం ఉంటుంది, స్పేస్ ఉంటుంది. అదే ఇప్పుడు ఈ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మంగళవారం సినిమా విషయానికి వస్తే, ఎడిటింగ్ అయిపోయిన తర్వాత రీషూట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, అస్సలు లేదు. ఇంకా కొన్ని సీన్లు తీసేసాం మేము. ఓకే, అంటే డైరెక్ట్గా పూర్తి క్లారిటీ ఉందనుకోవచ్చు. స్క్రిప్ట్ విషయంలో పక్కా స్క్రిప్ట్తో వెళ్ళాడు, పూర్తి క్లారిటీతో చేసాడు, పక్కా క్లారిటీ ఉంది. అసలు రీషూట్కి వెళ్ళలేదు. నేను ఆయనతో 3 సినిమాలు చేశానండి. 3 సినిమాలు రీషూట్ అనేది అది ఎట్లా అసలు సీన్లు లేవు. ఆయనంత RX-100లో ఒక సీన్ ఏంటంటే వర్కౌట్ అవ్వదు సార్, అది రీషూట్ చేయాలి. అది అంటే ఎమోషను ఇక్కడ కరెక్ట్గా సార్ అది ఇక్కడే తెలిసిపోతుంది. అమ్మాయి కరెక్ట్గా ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ ఫస్ట్ వచ్చే సీను అది నేను చెప్పాను. వర్కౌట్ ఎందుకు వర్కౌట్ ఆయన మనం రీజన్ ఉందనుకోండి యాక్సెప్ట్ చేస్తారు. మన రీజన్ లేక ఊరికే చెప్పాము అనుకోండి బిల్డప్ కొట్టడానికి, ఇది సార్ అని చెప్పాను. 4 సార్లు రీషూట్ చేసుకొచ్చారు నేను అడిగినందుకు. నేను అప్పుడు అంతా నేను అసోసియేట్. ఏ సన్నివేశం అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అది మన పెళ్లి ఇదేంటంటే హీరో వచ్చి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు పెళ్లి డ్రెస్ వేసుకుని ఉంటుంది. పెళ్లి డ్రెస్ వేసుకుని ఉంటే అప్పుడు శివ నీ గురించి వెయిట్ చేస్తాను, శివ నీ గురించి వెయిట్ చేస్తాను వెళ్ళిపోదాం అది ఇది అని చెప్పి అక్కడ ఏంటంటే కొద్దిగా అంటే సటిల్గా చెప్పాలి, అది వేరేలాగా చెప్పింది అనమాట. ఇది వర్కౌట్ అవుతారని చెప్తే ఆయన 4 సార్లు రీషూట్ తీసుకొచ్చారు. ఆయన మనకి ఏంటంటే అప్పటికి అంటారు మీకు ఏం కావాలో చెప్పండి, ట్రాన్స్లేషన్స్ కూడా అడుగుతారు అనమాట. మాధవ్జీ మనం ఏమన్నా కొత్తగా ఏమైనా చేద్దాం మీరు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు అందరూ ఏంటంటే ట్రాన్స్లేషన్ కోసం ఫ్లాష్లు అలాగే ఇస్తాం. నేను చెప్పాను సార్ ఇప్పుడు మన లక్ష్మణ్ క్యారెక్టర్కి మా డాడీ క్యారెక్టర్ చెప్తున్నాడు ఏది ఫ్లాష్ బ్యాక్. అక్కడ ఏంటంటే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు జీబు ఇట్లా తిప్పుతాడు అనమాట స్టీరింగ్. మనం కెమెరా కూడా ఇలా తిప్పుదాం సార్, ట్రాన్స్లేషన్ లాగా ఉంటుంది బాగుంటుంది సార్ అని చెప్పి అన్న తీసుకొచ్చి ఇచ్చారు మనకి. అలా మనం అడిగామనుకోండి మనకు కావాల్సిన కొద్దిగా ఇస్తారు. ఆన్లైన్ ఎడిటింగ్ అంటున్నారు ఈ మధ్యన ఎక్కువ. ఆన్లైన్ ఎడిటింగ్ అంటే ఆన్లైన్ ఎడిటింగ్ అనేది మంచిదేనా? అసలు మంచి సంప్రదాయం అది. ఇంకోటి సార్, ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఇప్పుడు చిన్న సినిమాలు వస్తున్నాయి, పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా, 40 days పెట్టుకుంటారు షెడ్యూల్. ఆన్లైన్లోకి వెళ్ళాం అనుకోండి ఏమైనా షార్ట్ మిస్ అయినా కూడా ఆన్లైన్లో చెప్తారు సార్ ఇక్కడ షార్ట్ క్లోజ్అప్ ఉంటే బెటర్ సార్ అని చెప్పి. అతను ఎడిటరే కాబట్టి ఆన్లైన్ ఎడిటర్ కూడా ఆయనకు ఒక సెన్స్ ఉంటుంది, సరే క్లోజ్అప్ కావాలి సార్ అని. ఇప్పుడు అది లొకేషన్ వచ్చి వైజాగ్ అండి, మన ఆన్లైన్ ఎడిటర్ లేడు, లేకుండా ఇక్కడికి వచ్చేసాం. అప్పుడు నేను మెయిన్ ఎడిటర్ కింద ఉన్నాను, ఇక్కడ ఇంకో షార్ట్ ఉంటే బాగుండేదండి, ఇంకా ఈ క్లోజ్అప్ పడితే బాగుండేది, ఎస్టాబ్లిష్మెంట్ కావాలి అన్నాం అనుకోండి, మళ్ళీ వైజాగ్ వెళ్ళలేరుగా.
ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలనుకోండి, ఎంత అయింది క్రూ మొత్తం వెళ్ళాలనుకోండి, కదా. వాళ్ళకి ఇచ్చేది ఎంత 5,000 ఇస్తారు ఆన్లైన్కి. ఉమ్, ఒక రోజుకి 5,000 ఇస్తారు వాళ్ళకి. ఇస్తే ఏంటంటే ఇప్పుడు మొత్తం క్రూ వెళ్ళింది అనుకోండి, ఎంత 70,000 అవుతాయి. వాళ్ళ సినిమా మొత్తం 70,000 వస్తాయి. అది సేఫ్ అండి, అది ఆన్లైన్ పెట్టుకోవడం మంచిది. తర్వాత ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ ఆన్లైన్ ఎడిట్ చేయకుండా అతను అలాగే ఉంచి మనం వచ్చి మళ్ళీ ఫ్రెష్గా కట్ చేసాం అనుకోండి, ఇంకో కట్ వస్తుంది, డిఫరెంట్ కట్. ఓకే. అంటే ఆన్లైన్ ఎడిటర్ మెయిన్ ఎడిటర్ ఒకళ్ళే ఉంటారు కదా సాధారణంగా? లేదండి, ఆన్లైన్ ఎడిటర్ వేరే ఉంటారు, మెయిన్ ఎడిటర్ వేరే ఉంటారు. ఓకే, ఉంటారు. అంటే కోఆర్డినేషన్ ఉంటుంది ఇద్దరికి, మెయిన్ ఎడిటర్కి ఆన్లైన్ ఎడిటర్కి కోఆర్డినేషన్ ఉంటుంది. మొన్న నేను ఇచ్చేసామండి, ఇది టైగర్ నాగేశ్వరరావు చేసాం, ఉమ్, 40 days చేసాం టైగర్ నాగేశ్వరరావు. ఓకే. నేను అసోసియేట్, ఇంకో అతను అసిస్టెంట్. ప్రవీణ్ గారే ఫస్ట్ స్టార్టింగ్, తర్వాత ఇంకా వేరే ఎడిటర్కి అలా షిఫ్ట్ అయింది. ఓకే. అయితే ఫస్ట్ ఆన్లైన్ మా అసిస్టెంట్ వెళ్ళాడు అఖిల్ అని. ఉమ్, సరే అని చెప్పి నేను ఆన్లైన్ మ్యాచ్ చేస్తున్నా, డైరెక్ట్గా ఒకటి అన్నారు, మా బాస్కి చెప్పారు, ప్రవీణ్ ఇట్లాగా ఆన్లైన్ మ్యాచ్ చేస్తున్నారు, నాకు ఇంకో కట్ కావాలి ప్రవీణ్ అంటే, సరే నేను చెప్తానులే అని చెప్పి నా ఫోన్ చేశారు. ఉమ్, నేనేమనుకున్నానంటే ఇతను మన అసిస్టెంట్ దగ్గరుండి చేయించుకున్నాడు కదా అని చెప్పి డైరెక్టర్కి కావాల్సిన షార్టే కదా అనుకుని నేను మ్యాచ్ చేశాను. ఉమ్, వద్దన్నాను, సరే ఓకే అని ప్రవీణ్ గారు ఫోన్ చేశారు, చేసి మాది వద్దన్న కొత్త కట్టు కావాలి, సరే ఓకే. అదే అది అన్నట్టుగా నిజంగానే మంచిగా ఒక సీను వాళ్ళ స్క్రిప్ట్లో కూడా రాసుకోవాలి. నేను ఎడిట్లో కొద్దిగా ఏంటంటే కొద్దిగా బిల్డప్ లాగా ఇచ్చా, ఎక్కువలాగా, అది బాగా నచ్చింది ఆయనకి.